హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను వీడియో లింక్ చేస్తుంది ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. లాస్ట్ టైం నేను పోస్ట్ చేశాను కదా, సో దాని ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా. మా మమ్మీ చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ముందుగా వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. చాలా వెడల్పుగా చాలా మందంగా ఉండాలి. చూసారు కదండి, పీసెస్ అన్నిటిని ఇలా బిర్యానీ కట్ చేయించుకోవాలండి. లెగ్ పీసెస్, జాయింట్స్ అన్నీ ఇలా కట్ చేయించుకోవాలండి. అప్పుడే బిర్యానీకి అయితే చాలా బాగుంటాయి. పీసెస్ పెద్దగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందామండి. ఎందుకంటే 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ కారం తక్కువగా ఉంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా పెరుగు అండి, 1/2 కప్పు పెరుగు వేసుకున్నాము. అలాగే నిమ్మకాయ కూడా అండి, ఫుల్ ఒక నిమ్మకాయ అంతా వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా అండి, ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, మరాఠీ పువ్వు, అలాగే నల్ల చెక్క అన్నిటిని వేసుకొని లవంగాలు 3 బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూసారు కదా, మా మమ్మీ మ్యాగ్నేట్ చేస్తుందండి ఇక్కడ. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మ్యాగ్నేట్ చేయాలండి. అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేయాలండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. చూసారు కదా, ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయాలండి మూత మూసి. చూసారు కదండి, బాస్మతి రైస్ కూడా నానపెట్టేసుకోవాలి. ఈ విధంగా బాస్మతి రైస్ అయితే మనకి లూజ్ బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందండి. ఇండియా గేట్ అవన్నీ అయితే బియ్యం విరిగిపోతాయి కదా. చూసారు కదండి, అంతా మ్యాగ్నేట్ చేసుకునేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎసురుకి పెట్టుకోవాలండి. వాటర్లో కొద్దిగా ఆయిల్, తగినంత సాల్ట్, మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అన్నిటిని వేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా ప్లేట్ పెట్టేసి మరగనివ్వాలండి. చూసారు కదా, ఎసురు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు బిర్యానీ రైస్ అందులో వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రైస్ అంతా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి. ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి బిర్యానీ రైస్. చూసారు కదా, ఈ విధంగా ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బిర్యానీ పీసెస్ని స్టవ్ మీద పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు గార్నిష్ చేసుకుంటూ లేయర్స్గా వేసుకోవాలండి. మనం కింద స్లోగా మంట పెట్టేసుకొని చూసారు కదా, ఈ విధంగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి అసలు. ఎందుకంటే మనం ఇంకా లేయర్స్గా చేసుకుంటున్నాం కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి లేయర్స్గా వేసుకోవాలి. చూసారు కదండి, ఒక లేయర్ వేసాక మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని, అలాగే పుదీనా, కొత్తిమీర తరుగు కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, మిగిలిన రైస్ కూడా మొత్తం అందులోనే వేసేసి నీట్గా చేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ లేయర్ పైన కూడా అలాగే బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర తరుగు వేసుకొని బాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం లేయర్స్గా వేసుకోవాలండి. అప్పుడు బిర్యానీ అనేది బాగా పలుకులుగా వస్తుందండి. ఇప్పుడు మనము ముందుగా ఒక కొద్దిగా పసుపు వేసుకొని నానపెట్టుకోవాలండి. చూసారు కదా, అదే పాలని కలర్ కోసం మనం ఇలా వేసుకోవచ్చు. మీకు పాలల్లో పసుపు లేకపోయినా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి పైన. ఇప్పుడు మూతకి కొద్దిగా చపాతీ పిండి అంతా అరేంజ్ చేసుకొని ఎటు సైడ్ నుంచి కూడా మనకి గాలి వెళ్ళకుండా అతికిచ్చేసేయాలండి. చూసారు కదా, ప్లేట్ కూడా చాలా మందంగా ఉంది. చూసారు కదండి, ఈ విధంగా అంటించేసేయాలండి. ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టేస్తే అయిపోతుందండి. ఇంతేనండి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా నేను కూడా చేసి పెడతానండి వీడియో మాత్రం. ఈసారి మా మమ్మీ చేసిందని నేను వీడియో తీశాను. చూసారు కదండి, పీసెస్ కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో. రైస్ కూడా చూసారు కదా, ఎంత పొడిగా వచ్చిందో రైస్. చూసారు కదా, లెగ్ పీస్ ఎంత మంచిగా ఉడికిందంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.